మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే మనకు ఇక్కడ చూస్తే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మనం మాట్లాడితే ఇక్కడండి స్వాతంత్ర అనంతరం మనకు భారత ప్రభుత్వం భారీ మౌలిక పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భారీ ఈ మౌలిక పరిశ్రమలకు ఏంటంటే అధిక ఈ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన ఇండియా అనేది. అయితే 1977 సంవత్సరంలో ఈ జనతా సర్కార్ అంటే జనతా గవర్నమెంట్ గ్రామీణ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పారిశ్రామిక తీర్మానం ప్రకటించింది. అదే ఏంటంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాదు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. 1977 సంవత్సరంలో జనతా సర్కార్ ఏం చేసిందంటే గ్రామీణ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించింది. ఏంటంటే అది స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. అయితే 2006 సంవత్సరం వరకు ఈ రంగాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని వ్యవహరిస్తారు. 2006 వరకు ఈ రంగాన్ని ఏమంటామంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది చెప్తాను. ఎప్పటి వరకు 2006 నుంచి 2006 వరకు. తర్వాత 2006 నుంచి ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి బదులుగా ఎంఎస్ఎంఈ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఎంఎస్ఎంఈ అంటే అర్థం ఏంటంటే మనకు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ అండ్ ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది పదం అనేది ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్థిక సంస్కరణలు అనంతరం తీవ్రంగా నష్టపోయిన రంగం ఏంటంటే ఆర్థిక సంవత్సరం వల్ల చాలా నష్టపోయింది. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటంటే పెద్ద పెట్టుబడులకు అనేది పెద్ద పరిశ్రమలకు అనేది అవకాశం కల్పించారు. చిన్న టీం మిడిల్ టీం మర్చిపోయారు. అంటే ఆర్థిక సంస్కరణ వలన అనంతరం ఈ తీవ్రంగా నష్టపోయిన రంగం ఏంటంటే ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల అనేది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఆ రంగం వల్ల చాలా ఇబ్బంది పడిపోయింది. తర్వాత మనం అనేది మాట్లాడుకుంటే ఇక్కడ అనేది వీటికి సంబంధించిన అఖిల భారత సంస్థలు అనేది ఏమి ఏర్పాటైనాయి వాటి గురించి మనం మాట్లాడితే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఏర్పడడం జరిగింది. ఇది ఒక ఫోర్డ్ ఫౌండేషన్ ఏర్పడడం జరిగింది. ఏంటంటే 1954లో 1954 సంవత్సరంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది ఏర్పాటు జరిగింది. అంతే కదండి. ఇప్పుడు ఆర్థిక సంస్థలు వచ్చినాయి. ఆర్థిక సంస్థలు అంటే మనకేంటంటే వచ్చినాయి చాలా ఇయర్స్ దగ్గర వచ్చినాయి. కానీ మనకు ఈ అసలు ఎంఎస్ఎంఈ అనేది బాగా డెవలప్మెంట్ అయ్యాయి. అవి ఎలా అయినాయి అంటే మనకు ఏమేమి చిన్న తరహా సూక్ష్మ అంటే మనకు చిన్నది లేదా సూక్ష్మ తరహా అనే పరిశ్రమలు ఏ విధంగా వచ్చాయి వాటి గురించి మనం మాట్లాడితే అఖిల భారత సంస్థలు అంటే 1954 సీడో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకంటే సూక్ష్మ తరహా పారిశ్రామికవేత్తలకు ఏంటంటే నైపుణ్య శిక్షణ ఇవ్వడం కానీ ప్రాజెక్టు ఏర్పాటుకు సహకారం అందించడం కానీ ఎగుమతులు ప్రోత్సహించడం కానీ ఈ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం కానీ దానికోసం ఏర్పడింది. ఓకే అండి. దేనికి ఏర్పడింది? ఈ 1954లో ఏర్పడిన సీడో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. ఓకే. సూక్ష్మ తరహా పారిశ్రామికవేత్తలకు నైపుణ్య శిక్షణ, ఈ ప్రాజెక్టు ఏర్పడే సహకారము, ఎగుమతులు ప్రోత్సహించుట, ఈ ప్రభుత్వానికి సలహాలు అందించడం మొదలైన దానికి ఏర్పడినాయి. తర్వాత 1955 నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. 1955 నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనేది మనం మాట్లాడితే ఈ సంస్థ అనేది ఏం చేస్తుంది దాని గురించి మనం మాట్లాడితే ఏం లేదండి. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్. వాటి ఏంటంటే పెద్ద మోతాదులో డబ్బులతో కొత్త పరిశ్రమలు అనేది కొనగలేవు. అందుకు కాబట్టి ఏంటంటే సెకండ్ హ్యాండ్ కాదు, అద్దె కొనుగోలు పద్ధతి ద్వారా యంత్రాంగం తయారు చేయటం. అద్దె ద్వారా కొన్ని అంటే లీజు తీసుకుంటారు. లాభం బాగా వచ్చింది అనుకో అవే కొనుక్కుంటారు. అంటే ఇది ఎందుకు ఉపయోగపడింది అంటే 1955 నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అనేది ఈ విధంగా అద్దె వస్తువును తీసుకోవడానికి. నెక్స్ట్ 1957లో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసి
ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఏర్పాటైంది ఎప్పుడంటే మనకు 1957 సంవత్సరంలో కేవీఐసి అనేది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది కూడా చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి పరచడానికి. తర్వాత 1962 సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది హైదరాబాద్లో జాతీయ సంస్థలో ఏర్పాటైంది. దీనికోసము ఈ ఎంఎస్ఎంఈలో భాగంగా నైపుణ్యంలో భాగంగా శిక్షణ, డిప్లొమా కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ మొదలగు సేవలను అందిస్తుంది. ఈ సేవలు అనేది అందిస్తుంది. ఓకే అండి. 1962లో ఏం ఏర్పడింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే. తర్వాత 1990లో 1990 సంవత్సరంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడడం జరిగింది. సరే, ఇది ఎందుకు ఏర్పడింది దాని గురించి మనం అనేది మాట్లాడితే ఇదనేది విత్త సదుపాయం లేదా రుణ సదుపాయం అందించడంలో జాతీయ స్థాయి శిఖరాగ్ర సంస్థ ఏంటంటే సిడ్బి. ఈ శిఖరాగ్ర సంస్థ ఏంటంటే సిడ్బి. ఓకే అండి. ఈ 1990లో ఈ సిడ్బిలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లక్నోలో ఏర్పడింది. అంటే ఇదేంటంటే విత్త సదుపాయం లేదా రుణ సదుపాయం అందించడంలో జాతీయ స్థాయి శిఖరాగ్ర సంస్థ అనేది ఇది ఒక అపెక్స్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్. దీని గురించి ముందు కూడా మాట్లాడుకున్నాం ఇది ప్రీవియస్ కూడా. నెక్స్ట్ 1993 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది గౌహతి కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1993లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఏర్పడడం జరిగింది. ఏంటంటే గౌహతి కేంద్రంగా. ఓకే. తర్వాత 2006 సంవత్సరంలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో కేరళ వద్ద ఒక శిక్షణ కేంద్రం అనేది ప్రారంభమైంది. కేరళలో వద్ద ఒక శిక్షణ కేంద్రం అనేది ఏర్పాటైంది. తర్వాత 2015లో ముద్ర అనేది ఏర్పాటు జరిగింది. ముద్ర అనేది ఏర్పడడం జరిగింది. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అంటూ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది ఏర్పడవడం జరిగింది. ఓకే అండి. అదనేది మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు దీనికి సంబంధించిన ముఖ్య కమిటీల గురించి మనం మాట్లాడితే ఫస్ట్ వన్ 1956 సంవత్సరంలో కార్వే కమిటీ దేశ పారిశ్రామిక అభివృద్ధికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు సిఫార్సు చేయడం జరిగింది. ఏర్పడడం జరిగింది. ఓకే అండి. అంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేయడానికి ఏ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందంటే 1956 ఏర్పాటు చేసిన కార్వే కమిటీ. తర్వాత ఇంకో కమిటీ ఏం చెప్పిందంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి అనేటికి రుణ వసతిని కల్పించాలని కూడా సిఫార్సు చేసింది. ఈ 1991లో పిఆర్ నాయర్ కమిటీ ద్వారా ఈ బ్యాంకుల ద్వారా రుణ వసతిని కల్పించాలని సిఫార్సు చేసింది ఏంటంటే నాయర్ కమిటీ 1991లో ఏం సిఫార్సు చేసింది? రుణ వసతి కల్పించాలని. తర్వాత 1997 సంవత్సరంలో అబీద్ హుస్సేన్ కమిటీ నియమించగా 1997లో అబీద్ హుస్సేన్ కమిటీ నియమించగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది గరిష్ట పరిమితిని 3 కోట్లకు పెంచాలని మరియు రిజర్వ్డ్ లిస్టులోని వస్తువుల సంఖ్యను దశల వారీగా తగ్గించాలని సిఫార్సు చేయడం జరిగింది. ఓకే అండి. 1997లో అబీద్ హుస్సేన్ కమిటీ నియమించగా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గరిష్ట పరిమితి 3 కోట్లు పెంచాలని, తర్వాత ఏంటంటే రిజర్వ్ లిస్టులోని వస్తువుల సంఖ్యను దశల వారీగా తగ్గించాలని సిఫార్సు చేసింది. తర్వాత 1999 ఎస్పి గుప్తా కమిటీ కాయల నివారణకు అనేక సిఫార్సులను అందిస్తూ ఏం చెప్పిందంటే
ఇక్కడ గరిష్ట పెట్టుబడిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గరిష్ట పెట్టుబడిని 5 కోట్లు పెంచాలని సిఫార్సు చేసింది. అంటే మనకి ఎగ్జాంపుల్ చూడండి 3 కోట్లు అంటే ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో గరిష్ట పరిమితి 3 కోట్లు పెంచాలని ఎవరు చెప్పారు? అబీద్ హుస్సేన్ కమిటీ, 1997లో ఏర్పడిన అబీద్ హుస్సేన్ కమిటీ. అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గరిష్ట పెట్టుబడి 5 కోట్లకు పెంచాలని చెప్పింది 1999లో ఏర్పడిన ఎస్పి గుప్తా కమిటీ. ఓకే, తర్వాత 2004 సంవత్సరంలో అర్జున్ సేన్ గుప్తా అని మనకేంటంటే ఇది కూడా ఏం చెప్పిందంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గరిష్ట పెట్టుబడి అనేది 5 కోట్ల వరకే ఉంటే బెటర్ అని చెప్పింది. 5 కోట్ల వరకే ఉంటే అని చెప్పింది. తర్వాత 2009లో ఆగస్ట్ 26న ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అభివృద్ధికై టీకేఏ నాయర్ అధ్యక్షన ఒక టాస్క్ ఫోర్స్ అనేది నియమించడం జరిగింది. ఓకే అండి, ఈ 2009 ఆగస్ట్ 26న ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అభివృద్ధికై టీకేఏ నాయర్ అధ్యక్షన ఒక టాస్క్ ఫోర్స్ నియమించారు. వీరు అనేక సిఫార్సులను అందించారు. అయితే ఏమి అందించారు మనం వాడు మాట ఒకటే ఏంటంటే 2012-13 నుండి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ను తాము కొనుగోలు చేయు వస్తువుల్లో 20% తప్పనిసరిగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుండి కొనుగోలు చేయాలని షరతు పెట్టారు. అంటే ఏంది 2012-13 ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసే వస్తువులు ఏంటంటే 20% తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ నుండి కొనుగోలు చేయాలని చెప్పారు. మరియు అయితే దీంట్లో 4% ఎస్సీ ఎస్టీలు స్థాపించిన ఎంఎస్ఎంఈల నుండి కొనుగోలు చేయాలని చెప్పారు. అది అంటే ఈ 100% రిలీజియన్స్లో మనకేంటంటే ఈ 4% అనేది ఎస్సీ ఎస్టీలు స్థాపించిన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ నుండి కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఓకే అండి, తర్వాత 2016 ఎస్సీ ఎస్టీ మరియు మహిళా పారిశ్రామిక వేతన ప్రోత్సహించుటకు ఈ స్టాండప్ ఇండియా అనే పథకం ప్రవేశపెట్టి 10 లక్షల నుంచి 1 కోటి వరకు ఏంటంటే రుణ వసతి కల్పించడం జరిగింది. ఓకే అండి, ఈ మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజ్ నుండి మనకేంటంటే మనకు ఇక్కడ ఇందులో భాగంగా స్టాండప్ ఇండియా అనే పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల నుంచి 1 కోటి వరకు ఏంటంటే రుణ వసతి కల్పించారు. తర్వాత 2016న ఎస్సీ ఎస్టీ హబ్బుల ఏర్పాటు అనగా మనకు వాడు కొన్ని ప్రాంతాలను గుర్తించి కేవలం ఎస్సీ ఎస్టీల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కూడా చెప్పారు. అయితే ఇటువంటి హబ్బుల్లో మామూలుగా ఫస్ట్ హబ్బు యాడంటే పంజాబ్లోని లుధియానాలో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అది దేశ పారిశ్రామికవేత్తల్లో ఎస్సీ ఎస్టీల వాటా కేవలం ఎంత అంటే కేవలం 1% మాత్రమే. ఎస్సీ ఎస్టీల వాటా ఎంత అంటే కేవలం 1% మాత్రమే. ఎవరిది? ఎస్సీ ఎస్టీల వాటా కేవలం 1% మాత్రమే. తర్వాత పిఎంఈపీజీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ప్రైమ్ మినిస్టర్ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే జనరేషన్ ప్రోగ్రామ్ అనేది 2008లో ఏర్పాటేశారు. దీనిలో భాగంగా 37 లక్షల మంది నిరుద్యోగ యువతులను ఎంపిక శిక్షణ ఈ బ్యాంకు నుండి గరిష్టంగా 25 లక్షల వరకు రుణం అందిస్తూ సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే అండి, ఈ పిఎంఈపీజీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది 2008న జరగడం జరిగింది. అయితే 37 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఎంపిక చేసి శిక్షణ బ్యాంకు నుండి గరిష్టంగా 25 లక్షల వరకు రుణం అందిస్తూ సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత 2014లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రత్యేక చర్యలు ఏర్పాటేశారు. ఏదంటే 2014 మేక్ ఇన్ ఇండియా భాగంగా అంటే ఏమేమి ప్రత్యేక చర్యలు చేశారు వాడి గురించి అంటే మనకు ఇందులో కొన్ని కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఆ కాయల పడ్డ సమస్యల కోసం కొన్ని చర్యలు చేపట్టారు. ఏమేమి మాట్లాడుకుంటే మనము అవి ఏమేమి ఫస్ట్ CGTMSC క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఫార్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ
ఎంఎస్సి అంటే ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఫార్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్. క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఫార్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత సిఎల్సిఎస్ఎస్ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్. క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్. తర్వాత ఎంఎస్ఈపిడి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎంఎస్ఈపిడి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంఎస్ఈపిడి. తర్వాత ఎస్ఎఫ్యుఆర్ఐటి స్కీమ్ ఫార్ ఫండ్ ఫార్ రెజ్యువినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటే సాంప్రదాయ పరిశ్రమల ఆధునీకరణ. స్కీమ్ ఫార్ ఫండ్ ఫార్ రెజ్యువినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. తర్వాత యుఏఎం ఉద్యోగ్ ఆధార్ మెమోరాండం. ఉద్యోగ్ ఆధార్ మెమోరాండం. ఈ ఉద్యోగ ఆధార్ మెమోరాండం అనేది మనకేంటంటే ఈ పారిశ్రామిక అంటే మైక్రో స్మాల్ అంటే మీడియం ఇండస్ట్రీ అంటే ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఈ పారిశ్రామికవేత్తలకు అత్యంత సులభంగా జారీ చేయటకు ప్రభుత్వంతో ఒప్పందం. ఓకే అండి. తర్వాత మనం ఏంటంటే అస్పైర్ అంటే ASPIRE అంటే ఏ స్కీమ్ ఫార్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ అండ్ రూరల్ ఎంటర్ప్రీనియర్స్. అస్పైర్ అంటే ఏంటంటే ఏ స్కీమ్ ఫార్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ అండ్ రూరల్ ఎంటర్ప్రీనియర్స్. తర్వాత ఎందుకంటే ఇది గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం. తర్వాత FRRMSME అంటే ఫ్రేమ్వర్క్ ఫార్ రీహాబిలేషన్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాయలబడిన పరిశ్రమలు పునరుద్ధరించడానికి కూడా అనేది. తర్వాత మనకు స్టార్టప్ ఇండియా ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం 2015 ఆగస్ట్ 15న. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించారంటే కార్యకలాపాలు అయితే ఏర్పాటు అంటే స్టార్ట్ చేయడమేమో మనకి ఎప్పుడు ప్రకటించడమేమో ఎప్పుడంటే 2015 ఆగస్ట్ 15th. అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు నరేంద్ర మోడీ చెప్పాడు 2015 ఆగస్ట్ 15th అని. అయితే ఎప్పుడు ప్రారంభించారంటే 2016 జనవరి 16th ప్రారంభించారు. జనవరి 16th ప్రారంభించడం జరిగింది. ఓకే అండి.